హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి అయితే మంచి రుచికరమైన టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. డెఫినెట్గా ఒక్కసారి అయితే చికెన్ గ్రేవీ ఇట్లా చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. డెఫినెట్గా ఈ రెసిపీకి అయితే ఫిదా అవుతారు. సో ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ వీకెండ్స్లో ఏమైనా స్పెషల్గా తినాలి అనుకుంటేనైతే డెఫినెట్గా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఇలా చేసిన చికెన్ గ్రేవీ అయితే రైస్లోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పగలను. అంత బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి అయితే చికెన్ చూసారా, 1/2 kg చికెన్ అన్నమాట. ప్లస్ చికెన్ కూడా నేను స్కిన్తోనే తీసుకున్నాను. కావాలి అంటే స్కిన్లెస్ అయినా తీసుకోవచ్చు. ముందుగానే చికెన్లోకి సాల్ట్, కాస్త నిమ్మరసం వేసి అయితే నీట్గా వాష్ చేశాను. అలా వాష్ చేయడం వలన చికెన్ అనేది నీచు వాసన లేకుండా బాగుంటుంది. సో ఇప్పుడైతే మిక్సీ గిన్నెని తీసుకున్నాను. ఇందులోకి ఒక 10 గల పచ్చిమిర్చి ఇట్లా తుంచి యాడ్ చేస్తున్నాను. మీరు తినే టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే గుప్పెడంతా కొత్తిమీర అనేది కాడలతో సహా యాడ్ చేస్తున్నాను. అలాగే 10 గల జీడిపప్పు పలుకులను అయితే తీసుకుంటున్నాను. ఈ జీడిపప్పు వేసి కర్రీ చేయడం వలన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ప్లస్ మనకి గ్రేవీ కూడా థిక్గా వస్తుందన్నమాట. సో జీడిపప్పులు యాడ్ చేశాను. ఇన్ కేస్ కావాలి అనుకుంటే ఒక 2 స్పూన్స్ వరకు మీరు పెరుగైనా యాడ్ చేసుకోండి. నేనైతే పెరుగు వేయడం లేదు. ఒక 2 స్పూన్స్ వరకు వాటర్ వేసి అయితే మంచిగా మెత్తగా గ్రైండ్ చేసి అయితే తీసుకోవాలి. ఈ పేస్ట్ వేసి చికెన్ గ్రేవీ చేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడైతే చికెన్లోకి అయితే మనం మిక్సీ పట్టిన ఈ పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, సో మొత్తాన్ని చికెన్లోకి అయితే వేసేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకొని స్పూన్తోని ఒక 2 మినిట్స్ పాటు అయినా చికెన్కి మంచిగా పట్టించండి. సో ఇట్లా పట్టించడం వలన ఏంటంటే మనకి చికెన్ ఉడుకుతున్నప్పుడు చికెన్ ముక్క అనేది చప్పగా కాకుండా మంచిగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాతకి దీనిపై నుంచి మూతను పెట్టేసి అట్లీస్ట్ ఒక 1/2 అవర్ పాటైనా పక్కన పెట్టేయండి. నేనైతే 1/2 అవర్ పక్కన పెట్టేశాను. ఇంకా మీకు టైం ఉన్నట్టయితే 1 అవర్ పక్కన పెట్టేసినా పర్వాలేదు. సో 1/2 అవర్ తర్వాతకి అయితే నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని 4 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది అయితే వేసేసుకున్నాను. ఇందులోకి లైట్గా స్పైసెస్ వేస్తున్నాను. చూడండి, 1 బగారా ఆకు చుంచు వేస్తున్నాను, దాల్చిన చెక్క, 2 ఇలాచి, 2 లవంగాలు, 1 స్టార్ ఫ్లవర్, కొంచెం జీలకర్ర. సో ఈ స్పైసెస్ని అయితే ఆయిల్లోకి వేసేసాను. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసి అయితే యాడ్ చేస్తున్నాను. చికెన్లోకి ఎప్పుడైనా ఆనియన్స్ అనేవి ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసి వేస్తేనే బాగుంటుందండి. మనం వేసిన ఆనియన్స్ అనేవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంతసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారా, ఆనియన్స్ అనేవి అయితే మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అయితే యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని అయితే తీసుకోవాలి. సో చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. చికెన్ వేసిన తర్వాతకి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక 3 నిమిషాల పాటైనా కానీ ఈ విధంగా గరిటెతోని మిక్స్ చేస్తూ చికెన్ని కాసేపు వేయించుకోవాలి. ఇలా వేయించడం వలన చికెన్ ముక్క అనేది మంచిగా వేగి కాస్త జ్యూసీగా ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్కువ అవసరం లేదు. ఒక 3 మినిట్స్ పాటైనా ఇట్లా కలుపుతూ చికెన్ని కాస్త వేగనివ్వండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఇంకాస్త స్పైస్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకాస్త యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో గరం మసాలా కూడా ఒకసారి చికెన్కి పట్టేలాగా ఈ విధంగా మంచిగా మిక్స్ చేయండి. ఇప్పుడు దీనిపై నుంచి వెళ్ళి మూత పెట్టేసి ఫ్లేమ్ అనేది మిడిల్ ఫ్లేమ్లో పెట్టేయండి. దీనిపై నుంచి మూత పైన 1 గ్లాస్ వరకు వాటర్ వేయాలి. 15 మినిట్స్ పాటు మిడిల్ ఫ్లేమ్లో పెట్టి వదిలేయండి. మనకి కర్రీ అనేది అస్సలే మాడిపోదు. మనం పైన ఇట్లా ఎక్స్ట్రా వాటర్ వేస్తున్నాం కదా, అది ఉడికే కొద్దీ ఈ రికప్ పైన వాటర్ అన్నీ కిందికి వచ్చేస్తాయి అన్నమాట. అట్లా మనకి గ్రేవీ అనేది కూడా మంచిగా అవుతుంది. చూసారా, ఆల్మోస్ట్ మనం పైన వేసిన వాటర్ మొత్తం పోయినాయి అన్నమాట. సో చూసారా, ఇందులో నేను చుక్క వాటర్ వేయలేదు, అంటే పైన వేసిన వాటరే ఇందులోకి వచ్చాయి అన్నమాట.
చికెన్ ముక్క ఉడికింది, ప్లస్ మనకి గ్రేవీ కూడా చూడండి ఎంత మంచిగా అయ్యిందో, ప్లస్ అడుగు కూడా మాడలేదు. ఈ మధ్యలో నేను స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలోనే వండుతున్నాను కాబట్టి ఏ కర్రీ వండినా కానీ మంచిగా అడుగు అంటకుండా మంచిగా వస్తుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సో ఇప్పుడు మనం వేసిన ఉప్పు కారాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది అయితే ఒకసారి చెక్ చేయండి. నేనైతే టేస్ట్ చేశాను, నాకు కాస్త సాల్ట్ లేదనిపిస్తుంది, అందుకే ఇంకో హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అనేది కూడా వేసేస్తున్నాను. అలాగే మనం ముందుగా పచ్చిమిర్చి వేసాము కదా, నేను తీసుకున్న పచ్చిమిర్చి ఏంటంటే అంతగా కారం లేవన్నమాట, అందుకే హాఫ్ స్పూన్ వరకు ఇట్లా ఎండు కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు తీసుకున్న పచ్చిమిర్చి కనుక కారం బాగున్నట్టయితే ఈ ఎండు కారాన్ని మీరు వేయాల్సిన అవసరం లేదండి. సో మనం ఉప్పు కారం వేసాము కదా, ఒక 2 మినిట్స్ పాటు అయినా కానీ ఉడకనివ్వండి, మంచిగా ముక్కకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్రేవీ సరిపడా వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న గిన్నెలోనే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఆ వాటరే ఇందులోకి వేస్తున్నాను అన్నమాట. సో నాకైతే గ్రేవీకి ఈ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో ఒకసారి అయితే మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి దీనిపై నుంచి మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల పాటు అయినా మిడిల్ ఫ్లేమ్ పైన ఉడికించారంటే మనకి చికెన్ ముక్క ఇంకాస్త సాఫ్ట్గా అవుతుంది, ప్లస్ గ్రేవీ కూడా థిక్గా అవుతుంది అనమాట. 5 మినిట్స్ తర్వాతకి చూడండి మంచి ఆయిల్ అనేది పైకి తేలింది కదా. ఎప్పుడైనా నాన్ వెజ్ రెసిపీలో ఇట్లా ఆయిల్ అనేది వదులుతుంది అంటే మనకి రెసిపీ అనేది కంప్లీట్గా కుక్ అయినట్టే అన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి కాస్త కొత్తిమీర ఆకును వేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఉడికించి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. మనకి గ్రేవీ చల్లారే కొద్దీ ఇంకాస్త చిక్కబడుతుంది అన్నమాట, అందుకే నేను కొత్తిమీర వేసిన తర్వాతకి స్టవ్ అనేది అయితే ఆఫ్ చేస్తున్నాను అన్నమాట. ఇది చల్లారినాక నిజంగా చాలా థిక్గా అవుతుందండి. సో నాకు ఈ గ్రేవీ అయితే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.